నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే డ్రాయింగ్ రెక్టాంగిల్స్ అండ్ రౌండెడ్ రెక్టాంగిల్స్. చూడండి, ఇక్కడ కలర్ ఫస్ట్ రెడ్ కలర్ సెట్ చేసాం. నెక్స్ట్ డ్రా రెక్టాంగిల్ అని చెప్పేసి ఇక్కడ కోఆర్డినేట్స్ ఎక్స్ కోఆర్డినేట్స్ ఇచ్చి హైట్ ఎంత విడ్త్ ఎంత సెట్ చేసాం. అట్లనే డ్రా రౌండ్ రెక్టాంగిల్, ఇక్కడ కూడా ఎక్స్వై కోఆర్డినేట్స్ హైట్ విడ్త్ అట్లనే రౌండెడ్ కార్నర్స్ యొక్క ఆర్క్ హైట్ ఎంత ఆర్క్ విడ్త్ ఎంత అనేది లాస్ట్ కోఆర్డినేట్స్తో చెప్పడం జరిగింది. నెక్స్ట్ కలర్ మళ్ళీ మార్చి ఫిల్ రెక్టాంగిల్ ఇచ్చి తర్వాత ఫిల్డ్ రౌండ్ రెక్టాంగిల్ కలర్ఫుల్గా వస్తుందన్నమాట. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే అదేవిధంగా దీని యొక్క HTML ఫైల్ ఇక్కడ సెట్ చేసాం. యాప్లెట్ వ్యూవర్లో చూస్తాం. ఓకే, ఇది ఆర్డినరీ రెక్టాంగిల్, ఇది రౌండెడ్ రెక్టాంగిల్, ఇది ఫిల్ రెక్టాంగిల్, ఫిల్ రౌండెడ్ రెక్టాంగిల్. ఓకే, నెక్స్ట్ చూడండి 3D రెక్టాంగిల్స్ అండ్ ఆర్క్స్. సో 3D రెక్టాంగిల్ లాస్ట్లో ట్రూ అని ఇవ్వడం జరిగింది, అంటే టాప్ క్లోజ్ అయి ఉండాలా వద్దా అనే దానికి ఇది డైమెన్షన్కి చూపిస్తుంది. నెక్స్ట్ ఆర్క్ అట్లనే ఫిల్డ్ ఆర్క్ అంటే కోఆర్డినేట్స్ ప్రకారం రావడం జరుగుతుంది. సో 89 ఓకే. చూడండి, ఆర్క్ ఫిల్డ్ ఆర్క్ అండ్ ఇక్కడ డైమెన్షన్ కరెక్ట్గా చూపలేదు, కంపాటిబిలిటీ ప్రకారం అది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ పాలీలైన్స్. ఈ పాలీలైన్స్ డ్రా చేసేటప్పుడు x1 అదేవిధంగా y1 x2 y2 అని 4 అరే వేరియబుల్స్ తీసుకున్నాం. x1 యొక్క కోఆర్డినేట్స్ని ఇక్కడ సెట్ చేయడం జరిగింది. 5 పాయింట్స్ x1 పాయింట్స్ ఇచ్చాం. అట్లనే y1లో మళ్ళీ 5 పాయింట్స్ ఇచ్చాం. అట్లనే x2లో y2లో కూడా పాయింట్స్ ఇచ్చాం. ఈ మనం ఈ అరేస్లో సెట్ చేసిన ఈ వాల్యూస్ని తీసుకొని పాలీలైన్స్ డ్రా చేయడం జరుగుతుంది. చూడండి, g డాట్ డ్రా పాలీలైన్ x1 y1 x1లో y1లో ఉన్న ఈ పాయింట్స్ని తీసుకొని 5 పాయింట్స్గా వాటిని సెట్ చేసి మనకి లైన్ డ్రా చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ పాయింట్ ఇదనమాట, 50, దగ్గర స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఇది 75, 30. నెక్స్ట్ పాయింట్ 95, 60. నెక్స్ట్ పాయింట్ 115, 75. నెక్స్ట్ పాయింట్ 135, 60. ఇట్లా 5 పాయింట్స్గా ఈ పాలీలైన్ డ్రా అవుతుంది. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే g డాట్ సెట్ ఫాంట్ న్యూ ఫాంట్ ఆఫ్ అని చెప్పేసి ఫాంట్ క్లాస్ ద్వారా మనం ఆ ఫాంట్ని సెట్ చేస్తున్నాం. టైమ్స్ రోమన్ అనే ఫాంట్ని బోల్డ్ పెట్టాం, సైజ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్
డ్రా స్ట్రింగ్ అని చెప్పేసి ఆయా ఫాంట్ ప్రకారం ఈ కోఆర్డినేట్స్లో ఆ స్ట్రింగ్ని డ్రా చేస్తున్నాం. నెక్స్ట్ కలర్ని బ్లూ కలర్ని సెట్ చేసి x2 y2 కోఆర్డినేట్స్ని తీసుకొని 5 పాయింట్స్ తోటి ఇంకొక పాలీలైన్ డ్రా చేసాం. తర్వాత మళ్ళీ ఫాంట్ మార్చాం. ఫాంట్ మార్చి బ్లూ కలర్ తోటి కోఆర్డినేట్స్లో ఈ స్ట్రింగ్ని డ్రా చేయడం జరుగుతుంది. ఓకే, సో 90th one save as ఓకే. ఫస్ట్ పాయింట్ ఇది చూడండి, ఫాలో లైన్లో ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్. స్ట్రింగ్ని డ్రా చేసాం ఫాంట్ కలర్ తోటి. నెక్స్ట్ పాలీ లైన్, నెక్స్ట్ మళ్ళీ స్ట్రింగ్ని డ్రా చేసాం కలర్ మాత్రం మార్చి. ఫాంట్ సైజెస్ అవి కూడా మీరు మార్చుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కస్టమ్ కలర్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చో చూడండి. ఇక్కడ కలర్ క్లాస్కి C1, C2, C3, C4 అనే ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. అయితే ఇక్కడ కన్స్ట్రక్టర్లో RGB మిక్సింగ్ అనేది చేయడం జరిగింది. రెడ్ ఎంత, గ్రీన్ ఎంత, బ్లూ ఎంత. జనరల్గా వీటి యొక్క వాల్యూస్ మ్యాక్సిమం వచ్చేసి 255 ఉంటాయి. సో వీటి యొక్క మిక్సింగ్ ప్రకారం ఈ రెడ్, గ్రీన్, బ్లూ యొక్క వాల్యూస్ యొక్క మిక్సింగ్ ప్రకారం మనకి కొత్త కలర్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా 4 కలర్స్ తోటి ఇక్కడ 4 రకాల కలర్స్ని ఈ 4 రకాల ఆబ్జెక్ట్స్లో ఇచ్చామన్నమాట. ఓకే, ఫస్ట్ g.set color C1 అని చెప్పేసి C1 దీంట్లో మిక్స్ అయి వచ్చిన కలర్ని మనం కలర్గా సెట్ చేస్తున్నాం. ఓకే, C1లో ఉన్న గెట్ రెడ్ కలర్ని తీసుకొని REDలో స్టోర్ చేసాం. అదే దీంట్లో ఉన్న గ్రీన్ని దీంట్లో స్టోర్ చేసాం, బ్లూని దీంట్లో స్టోర్ చేసాం. అంటే రెడ్ ఎంత ఉంటుంది, 230 ఉంటుంది, గ్రీన్ ఎంత ఉంటుంది, 140 ఉంటుంది, బ్లూ ఎంత ఉంటుంది, 60 ఉంటుంది. ఆ విధంగా వస్తాయి అన్నమాట. ఓకే, డ్రా స్ట్రింగ్ str అనే స్ట్రింగ్ని 70-75 కోఆర్డినేట్స్లో మనం డ్రా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ C1.darker అని ఇచ్చి, అంటే దాన్ని డార్క్ చేస్తున్నాను అన్నమాట కాస్త. తర్వాత సెట్ కలర్ C1 అని పెట్టి ఇప్పుడు మళ్ళీ డ్రా స్ట్రింగ్ అని చెప్పి ఈ కోఆర్డినేట్స్లో కలర్ని డ్రా చేసాం. తర్వాత C2ని సెట్ కలర్గా పెట్టి మళ్ళీ ఇంకొక స్ట్రింగ్ని డ్రా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రైట్ చేసాం దీన్ని, C2ని మళ్ళీ డ్రా చేసాం వేరే స్ట్రింగ్ని. నెక్స్ట్ C3ని చేసాం, ఇంకొక స్ట్రింగ్ని డ్రా చేసాం. ఈ విధంగా అన్ని కలర్స్ని యూజ్ చేసుకొని మనం మిక్స్ చేసిన కలర్స్ని రకరకాల స్ట్రింగ్స్ని డ్రా చేయడం జరిగింది ఇక్కడ. అయితే str అనే వేరియబుల్ మనం ఎక్కడ తీసుకోలేదు కదా, సో డైరెక్ట్గా ఇద్దాం ఇక్కడ కూడా స్ట్రింగ్, డ్రా స్ట్రింగ్ అని. ఓకే, సో ఇప్పుడు కొటేషన్స్ కరెక్ట్గా చూసుకోండి. డబుల్ కోట్స్ చేంజ్ అయ్యి ఉన్నాయి.
ఫస్ట్ కలర్ ఆర్జీబీ మిక్సింగ్ ద్వారా ఇది వచ్చింది. దాని కాస్త డార్క్ చేస్తే ఎలా వచ్చింది. నెక్స్ట్ కలర్ ఇది, దాని బ్రైట్నెస్ ఇస్తే ఎలా వచ్చింది. తర్వాత కలర్స్ ఈ విధంగా రావడం జరిగింది. సో మీకు ఒక కొత్త కలర్ రావాలంటే ఆర్జీబీ కలర్స్ యొక్క మిక్సింగ్ ద్వారానే వస్తుంది. వాటి పీక్ వాల్యూస్ 255 ఉంటాయి, లో వాల్యూ వచ్చేసి 0 అనమాట. దాని ప్రకారం మీరు ఏ కలర్ కావాలన్నా మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫాంట్స్ ఆల్రెడీ చూస్తున్నాం ఇంతకు ముందర కూడా. ఫాంట్ ద్వారా చూడండి, డిఫాల్ట్ ఫాంట్ అని చెప్పేసి g.get ఫాంట్ అని దీంట్లో స్టోర్ చేస్తున్నాం ఫాంట్ క్లాస్ని యూజ్ చేసుకొని. దాని ద్వారా ఒక స్ట్రింగ్ని డ్రా చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ డైలాగ్ ఇన్పుట్ అని చెప్పేసి ఫాంట్ని ఈ సైజ్ తోటి కొత్త ఫాంట్ని F1 అనే ఫాంట్ క్రియేట్ చేసి దాన్ని ఫాంట్గా సెట్ చేస్తున్నాం. సో తర్వాత మళ్ళీ ఇంకో స్ట్రింగ్ని డ్రా చేసాం. నెక్స్ట్ ఫాంట్ ఇటాలిక్ పెట్టి సైజ్ ఇంక్రీజ్ చేసి సాన్స్ సెరిఫ్ ఫాంట్ ద్వారా ఇంకొక స్ట్రింగ్ని డ్రా చేస్తున్నాం. తర్వాత ఫాంట్ బోల్డ్ ఇటాలిక్ రెండు పెట్టి సైజ్ని ఇంక్రీజ్ చేసి ఈ స్ట్రింగ్ని డ్రా చేయడం జరిగింది. సో ఆ విధంగా ఫాంట్ క్లాస్ ద్వారా ఫాంట్ సైజ్ ఏంటి, ఫాంట్ స్టైల్ ఏంటి, ఫాంట్ నేమ్ ఏంటి, మూడు కూడా సెట్ చేసి రకరకాల స్ట్రింగ్స్ని మనం డ్రా చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ఇంపోర్ట్ చేయలేదు చూడండి. ఇంపోర్ట్ ఓకే. ఈ విధంగా డిఫరెంట్ ఫాంట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు.